నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. అమిత్ షా నిన్న ఆందోళనగా కల్పించారు, చేతులు కూడా వణికాయి రాహుల్ గాంధీ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మళ్లీ దేశవ్యాప్త డిమాండ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నిక కాబట్టేటువంటి ఒక వ్యక్తిని కాబట్టి ఉస్మానియా అనగానే అమ్మ మన కన్న తల్లి అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు కింది వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళుగా హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు చాలా రెంటల్ ఆపర్చునిటీసు రకరకాల ఆపర్చునిటీస్ ఉండడానికి హాస్టల్ వివరిని ఆ రోజులు ఏమి ఉండకపోతుండే. అయితే యూనివర్సిటీ హాస్టల్లో ఉండాలా, లేకపోతే కాచిగూడ వైశ్య హాస్టల్లో ఉండాలా, లేకపోతే పెరికే హాస్టల్, లేకపోతే మున్నూరుకాపు హాస్టల్, ఎవడి ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. చదువుకున్న పొరగాలంటే ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. అట్లా యూనివర్సిటీ అంటే తల్లి, కన్న తల్లిలాగా ఒక ప్రేమ ఆప్యాయత. ఇప్పటికి కూడా యూనివర్సిటీకి పోతే ఏదో మా అమ్మ దగ్గరికి వచ్చినాం కదా, అమ్మ ఒళ్ళలోకి వచ్చినాం కదా అనేటువంటి ఒక ఆప్యాయమైనటువంటి ఒక తన్మయత్వం అందులో చెందుతాం. సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి పోయినారు. పోతుంటే అనుకున్నాం, అరే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి పోతున్నాడు కదా, ఏం మాట్లాడతాడో అని చెప్పని టీవీకి కళ్ళు అప్పగించి వినే ప్రయత్నం చేసినాను. మళ్ళా అదే దురదృష్టం డిసప్పాయింట్ చేసినాడు. చాలా డిసప్పాయింట్కి గురయ్యాను. నాట్ ఓన్లీ యాజ్ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ టీచర్ వర్క్డ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ ఆల్సో యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు ఏదో పెద్ద ప్రకటనలు చేస్తాడు, తెలంగాణ ఉన్నత విద్యకు ఒక దిశ నిర్దేశం చేస్తాడు, పెద్ద ఎత్తున ఒక రోల్ మోడల్గా ఉస్మాన్ యూనివర్సిటీని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికలు ఆవిష్కరిస్తాడు అని చెప్పని నేను కూడా కొద్దిగా ఆలోచించిన. ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఎంత కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా కానీ అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు సమయం సందర్భోచితంగా మాట్లాడతాడు కదా అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి నైజం, మీరు ఎలకతోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా ఆ దొరవారు అది ఏం బుద్ధో, మరి ఎవరు నేర్పినరో చదువు, మరి ఆయన గురువులు ఎవరో, ఆయన ఉపాధ్యాయులు ఎవరో, సిద్ధాంతకర్తలు ఎవరో నాకు తెలియదు. కానీ పెళ్లికి ఒకటే డప్పు కొడతాడు, సావుకు ఒకటే డప్పు కొడతాడు. ఒక రాజకీయ ఉపన్యాసంలో ఒకటే తీరుగా మాట్లాడతాడు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా అధ్యాపకులకు మార్గదర్శకంగా ఉండాల్సిన స్థలంకి వెళ్ళి కూడా అదే రకంగా మాట్లాడతాడు. అది చూడగానే సామెత గుర్తొచ్చింది, కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అని వెనకటి ఎందుకు అన్నారో. కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసో, లేకపోతే ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పని బహుశా సామెత కట్టినరేమో అని చెప్పని నాకు అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు, అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు. అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని. దానికి ఆయన చెప్తూ, సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని, చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను, అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను, సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే, ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం, ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే, లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి 50,000, 1,00,000, 10,000, 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ
ఎవరైనా కూడాను ఒకే అమౌంట్లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి? దానం అంటారా? ధర్మం అంటారా? ఆర్థిక సాయం అంటారా? లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా? ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు కానీ, అప్పన్న గారి స్టేట్మెంట్లు కానీ, లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం. 2023 మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టీ ద్వారా 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది. బ్యాంకు ద్వారా ఎన్ఈఎఫ్టీ ద్వారా ఆర్థిక సాయం అంటే ఒకసారి ఒక చెక్ ఇస్తారు, తీసుకెళ్లి రియలైజ్ చేసుకుంటారు అనుకుందాము. అప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరాలుగా. ఈవెన్ ఇంకోటి గమ్మత్తు గమనించండి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన ధనవంతులే కాబట్టి, ఎవరో చెప్తే చేశానంటున్నారు కాబట్టి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులే ఇవ్వాలి కదా. మరి ఆయన ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా. 2024 మార్చిలో అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు. వారి సతీమణి కూడాను కోవూరు టికెట్ ఇచ్చారు. అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి, ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే. కానీ అది 2024 మార్చి 2024 అట్లా తీసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ఆందోళనగా కనిపించారని, ఆయన ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చలో అమిత్ షా నిన్న మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగంపై ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమిత్ షా నిన్న కంగారుగా కనిపించారని అన్నారు. ప్రసంగం సమయంలో అమిత్ షా చేతులు కూడా వణుకుతూ కనిపించాయని, ఏ ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదని విమర్శించారు. తాను మాట్లాడిన వేటికి ఆధారం చూపించలేదని అన్నారు. మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పార్లమెంట్ లో చర్చిద్దామని ఆయనకు సవాల్ విసిరినప్పటికీ ఆయన నుంచి సమాధానం రాలేదని అన్నారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నప్పుడల్లా రాహుల్ గాంధీ బయటకు వెళ్లిపోతారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. రాహుల్ గాంధీ హిట్ అండ్ రన్ ఫార్ములాను అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనేమో అని చురకలందించారు. భవిష్యత్తులో ఆయన తన అలవాటును మానుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఏసీ హోదా ఇవ్వాలని డిమాండ్ మరోసారి గట్టిగా వినిపించింది. హన్మకొండలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఐక్య రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపకులు ఈర్ల కుమార్ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చారు. 10 ఆగస్టు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. దళితుడు క్రైస్తవ మతం స్వీకరిస్తే హోదా కోల్పోవడం అత్యంత పెద్ద అన్యాయమని సమావేశంలో పలువురు నేతలు పేర్కొన్నారు. ఇతర కులాలు ఏ మతంలోకి వెళ్లినా కుల వర్గీకరణ మారదని, కానీ దళిత క్రైస్తవుల పట్ల ప్రత్యేకంగా అన్యాయం కొనసాగుతుందని విమర్శించారు. రిజర్వేషన్లు, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు. ఒప్పుకుందామా దాంటున్నా, ఒప్పుకోవాలి అంటున్నా. పోరాటంలో రాజ్యం తెచ్చుకొని 10 లక్షల కోట్లకు అధిపతి అయి ఏం చేస్తామని అంటున్నా. నాకేమవసరం అండి ఉద్యోగంలో హాయిగా నేను వైస్ ఛాన్సలర్ కన్నా, లేకపోతే నాకున్న చదువు నేను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? రాజకీయ అధికారం కోసం నేను ఎందుకు నేతృత్వంలో దళిత క్రైస్తవుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో ప్రధానంగా 1950 ఆర్డర్, ఈ క్రైస్తవ రాజ్యాంగ హక్కులని, మానవ హక్కులని హరిస్తున్న 1950 ఆర్డర్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ జిల్లాలో సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశం మొత్తం చరిత్ర, దేశ రాజకీయ చరిత్రను మలుస్తుంది. ముఖ్యంగా దళిత రాజకీయాలను మలిచే రోజు ఇక్కడనే ఉంది. ఏ వరంగల్ గడ్డ మీదుగా అయితే మాదిగదండలో పేరు మీద ఇవాళ మొత్తం దేశంలో ఒక దళిత రాజకీయ చరిత్ర నిర్మాణం చేసిందో, దళిత క్రైస్తవ రాజకీయ చరిత్రను కూడా ఇదే వరంగల్ గడ్డ మీద నుండే మొదలైన ఈ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చగలుగుతుంది.
తప్పకుండా రానున్న రోజుల్లో ఒక బలమైన క్రైస్తవ శక్తి, రాజకీయ శక్తిగా అవతరించే రోజు రానున్నది. క్రైస్తవులు 30 మంది పార్లమెంటు సభ్యులను ఈ దక్షిణాది నుండి పంపించే బాధ్యతగా తీసుకుంటాం. తప్పకుండా మా హక్కులను ఇవాళ కాపాడుకునే దిశగా, మా హక్కులను హరిస్తున్న 1950 ఆర్డర్ రద్దు అయ్యే వరకు అటు చట్టపరంగా, న్యాయపరంగా, పార్లమెంటరీ సాక్షిగా పోరాటం చేస్తాం. ఆ దిశగా ఐక్యంగా కలిసి మా ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. భారతదేశంలోని అన్ని కులాలను 4 భాగాలుగా విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలుగా విభజిస్తే ఎస్సీలు అనేట వాళ్ళు చర్చిలకు వెళితే కులం మారి కేటగిరేషన్ మారుతుందని 1950 ఆగస్టు 10వ తారీఖున షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తీసుకురావడం వల్ల మొట్టమొదటిసారి భారత రాజ్యాంగంలో వచ్చిన తర్వాత దళితులకు నష్టం జరిగింది. ఈ సందర్భంగా ఓన్లీ బాపన ఆధిపత్య కులాలకు మాత్రం వారికి మత స్వేచ్ఛ ఉండి వారు చర్చికి వెళితే కులం మారదు, వాళ్ళ కేటగిరేషన్ మారదు. అదేవిధంగా మాతో సామాజిక విమర్శకు గురవుతున్న ఎస్టీలు కూడా చర్చిలకు వెళితే వాళ్ళ కులం మారదు, కేటగిరేషన్ మారదు. కానీ ఎస్సీలం అనేటోళ్ళము 59 కులాలము చర్చిలకు వెళితే మాకు కులం మారి బీసీసీ కేటగిరేషన్ మారడం భారత రాజ్యాంగాన్ని విరుద్ధమైన ఆర్డర్ తీసుకురావడం వల్ల మాకు నష్టం జరిగింది. కాబట్టి ఈరోజు కుల సంఘాలు, ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించుకొని మార్చి 10వ తారీఖున వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ మీటింగ్ పెట్టి బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఎడపల్లి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బందోబస్తు, భద్రతా వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరగాలంటే ప్రతి అధికారిని పూర్తి అప్రమత్తంగా పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఏ పరిస్థితిలోనైనా వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. చాలా నిజామాబాద్లో ఫేజ్ 1 పోలింగ్ టోటల్ 11 మండలాల్లో జరుగుతూ ఉంది. 157 గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్నిటికీ బందోబస్తు అరేంజ్మెంట్స్లో అన్ని చోట్ల బందోబస్తు వేసుకోవడం, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వేస్తున్నాం. కొన్ని ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీస్ అంటే 4,000 కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీలు 18 ఐడెంటిఫై చేసుకున్నాం. తర్వాత 7,000 కన్నా ఎక్కువ 5 ఉన్నాయి. అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని అక్కడ స్పెషల్ బందోబస్తు వేసుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎడపల్లిలో కానివ్వండి, నవీపేటలో అత్యధికంగా 12,000 మంది ఉన్నారు. అట్లానే మిగతా చోట్ల కూడా మనకి అక్కడ స్పెషల్ ఇన్స్పెక్టర్ గారిని తర్వాత ఫోర్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓటింగ్ ఇప్పటిదాకా 11 దాకా 43.91% అనే ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా చాలా ఓటింగ్ అన్ని చోట్ల కంటిన్యూస్ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పీస్ఫుల్గా మొత్తం అయిపోయిన తర్వాత 1 o'clock అంతా ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది. 1 o'clock దాకా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఓటింగ్ వేసే హక్కు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి పోలింగ్ లొకేషన్లో ఒక కౌంటింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. వాటికి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, కౌంటింగ్ ఎట్లా ఉండదు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అయిపోయే అవకాశాలు తప్ప. ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక జనరల్ డైరెక్ట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అంటే 1 o'clock కౌంటింగ్, 1 o'clock దాకా ఓటింగ్ తర్వాత 1 to 2 బ్రేక్, లంచ్ బ్రేక్ తర్వాత 2 o'clock కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క లొకేషన్లో ఒక కౌంటింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క లొకేషన్ కాదు, ప్రతి ఒక్క జీపీకి ఒక కౌంటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఆ హాల్కి కూడా సంబంధించి బందోబస్తు కూడా నిన్న ఓవర్గా చూసాం. అండ్ కలెక్టర్ గారు మేము వాటికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ప్రాపర్ బందోబస్తు, బ్యారికేడింగ్ కానివ్వండి, అవన్నీ ఎవరెవరు లోపలికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళకూడదు, వాళ్ళకి ఐడి కార్డ్స్ విషయంలో కూడా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని నిర్దిష్ట గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత లోపల కౌంటింగ్ అయిన తర్వాత దీంట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్డ్ మెంబర్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది. వీళ్ళందరిది అయిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే ఈ వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ అక్కడ కౌంటింగ్ హాల్లోనే ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది.
మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమాధికారి ఝాన్సీ రాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి బీసీ ఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, భవనం శిథిలావస్థకు ఉందని పోలీసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని హాస్టల్ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ భోజనంలో ఎలాంటి పురుగులు లేవని చెప్పారు. పరిశుభ్రం పైన గురుకుల పాఠశాలలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆమె వివరించారు. గురుకుల పాఠశాలలో కమిటీలు వేస్తామని, ఏమైనా సమస్యలుంటే విద్యార్థులు ఆ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు అని కోరారు. అప్పటికి కూడా సమస్య పరిష్కరించకపోతే ఉన్నతాధికారులకు ఫోన్ నెంబర్లు కూడా విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. ఈరోజు ఇక్కడ మన కుత్బుల్లాపూర్, చార్మినార్ అండ్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. ఇక్కడ విద్యార్థులు కొంతమంది మన షామీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ కొంచెము టీచర్స్లో వల్ల ఇబ్బంది, ఇంకా భోజనం కూడా సరిగా పెట్టట్లేదు, పురుగులు వస్తున్నాయని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ, నా పేరు ఝాన్సీ రాణి, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి, నేను డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, ఆర్సీఓ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు కూడా అదే, అంటే గత వారం 2 వారాల నుండి పురుగులు వస్తున్నాయి భోజనంలో, ముఖ్యంగా మిల్ మేకర్లో అది అని చెప్పారు. నేను ఇప్పుడు రైస్, డిఎస్ఓ గారు, మేము రైస్ కూడా ఇప్పుడు రైస్ అండ్ ఫుడ్ ప్రొవిజన్స్ ఇప్పుడు వెరిఫై చేసాము. మరి ఇప్పుడు పిల్లలు కూడా ఇక్కడ మెస్ కమిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మట్టుకు ప్రొవిజన్స్లలో పురుగులు లేవు. ఇప్పుడు అది చూడడం జరిగింది. ఎక్కడైనా ఉంటే ఇంకా కొంచెం క్లీనింగ్ కూడా ప్రాబ్లం ఉంది అని అన్నారు. నేను వెరిఫై చేశాను. బట్ ఎక్కడైనా ఏదైనా ఉంటే ల్యాబ్సెస్ ఉంటే మేము వెరిఫై చేసేసేసి ఇంకా ముందు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూస్తాము. మెయింటెనెన్స్ లోన్ అంటే వాళ్ళ టీచర్స్ గురించి కొంచెం చెప్పడం జరుగుతుంది. వారితో మాట్లాడి, సెక్రటరీ గారితో మాట్లాడి, వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అదే అంటున్నారు. ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ కమిటీస్ అన్ని కూడా వేయడం జరిగింది. ఫుడ్ కమిటీ, ఇప్పుడు విఘ్నేష్ అని మెస్ కమిటీ కానీ, శానిటేషన్ కమిటీ కానీ అది వేయడం జరిగింది. మరి ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మట్టుకు వీటి ఇంబడే వాళ్ళని తొలగించేసేసి పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. 100 days షెడ్యూల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ పీస్ఫుల్గా చదువుకునే వాతావరణాన్ని, అటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళందరికీ కూడా మా హయ్యర్ అఫీషియల్స్ అందరికీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి టార్గెట్ అన్నది అసలే ఉండకుండా. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి ప్రఖ్యాత చెందిన శంకు తీర్థంకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, అందులో భాగంగా జరిగే ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగే ఏర్పాట్లపై సమీక్షలో ఎలా చేయాలి పనులపై పలు అంశాలను చర్చించారు. అనంతరం మీడియాతో ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆలయం ఈవో కోగంటి సునీల్ కుమార్ మాట్లాడుతూ, సామాన్య భక్తులకు దర్శనం అందించేలా విఐపీలకు ప్రత్యేక స్లాట్ బుకింగ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇది అత్యంత ఘనంగా ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమం. దీనికి సుమారుగా 50,000 నుంచి 75,000 లక్ష మంది కూడా భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. గత లెక్కల ఆధారంగా ఇది చెప్పగలుగుతున్నాము. దీనికోసం వివిధ శాఖల వారితో మొదటి సమన్వయ సమావేశము ఎంఆర్ఓ గారి అధ్యక్షతన నిర్వహించి ఉన్నాము. ఈ సమావేశానికి వివిధ శాఖల నుంచి వారి ప్రతినిధులు వారు ఏమేమి చేయాలి అనేది సూత్రప్రాయంగా సూచించి ఉన్నాము. తర్వాత జరిగే అధికారుల రెండో సమన్వయ సమావేశంలో వారి యాక్షన్ ప్లాన్ ఏంటి, వారు ఏమేమి చేయబోతున్నారు అనేది కూడా లిఖితపూర్వకంగా తెలియచేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారము 24వ తారీఖు డిసెంబర్ 24న రెండో సమన్వయ సమావేశం అధికారులతో మాత్రమే నిర్వహించబడుతుంది. ఈ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాము. ఈసారి కొత్తగా చేయబోయేది ఏంటంటే, ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఈ వాట్సాప్ గ్రూపులో అందరికీ కూడా ఎప్పుడెప్పుడు దేవాలయంలో మేము తీసుకున్న చర్యలు, తీసుకుంటున్న ఏర్పాట్ల పైన కూడా మీకు ఎప్పటికప్పుడు సమావేశంలో మీకు తెలియచేస్తూ ఉంటాం. దీనిపైన మీకు ఏమన్నా సమస్యలు కానీ ఏమన్నా సూచనలు కానీ ఉంటే కనుక తెలియచేయాల్సిందిగా కోరుచు. వీళ్ళకి టైం స్లాట్ 4 hours ఇస్తున్నామండి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఒకటి, అలాగే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఒకటి, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఒకటి, అలాగే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు.
సార్ ఈ విఐపీలు కూడా వారు వచ్చేసి క్యూ లైన్లోకి వెళ్ళమని చెప్పట్లేదు. వారికి సంబంధించిన టికెట్ కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది. దీనికి 20వ తారీఖు మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీ మీడియా వారందరికీ ఇస్తాము. ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఎన్ని టికెట్లు కావాలంటే దానిలో బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కమిషనర్ గారి దగ్గర, దేవాదాయ శాఖ కమిషనర్ గారి దగ్గర ఈ ఫైల్ పెండింగ్ ఉంది. ఈ 3 రోజుల్లో అది వస్తుంది. రాగానే దాని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. దానికి వచ్చేసి ఆ స్లాట్ బుకింగ్లో మేము ఆ సమయంలో 250 మంది వరకు మాత్రమే విఐపీలకు దర్శనం ఇస్తున్నాము. 250 కంటే ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కనుక మేము 1 గంట ముందే మీకు ఆ సమాచారం ఇస్తాం. మీరు కావాలంటే స్పాట్లో కూడా ఆ స్లాట్లోకి మీరు ఎంటర్ కావచ్చు. ఆ టికెట్ తీసుకోకుండా వచ్చినా, సడన్గా వచ్చినా కానీ ఆ స్లాట్లో మా ఆపరేటర్ ఉంటారు. మా ఆపరేటర్ మీ నేమ్ రికార్డ్ చేసేసి మీకు ఎంటర్ చేస్తారు. నిర్ణయాలు కఠినంగా లేకపోతే కాడా ఆ క్షణాన మేము ఏమైనా చేయాలి అన్నా మాకు ఇబ్బందికరంగా అవుతుంది. మేము స్లాట్ ఇస్తున్నాము. ఒకేసారి 100 మంది విఐపీలు వచ్చేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమంటే ఆ క్యూ లైన్లో, ఉచిత లైన్లోనో మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉన్నదాన్నంత వరకు మెరుగైన సదుపాయాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలా కాకుండా మేము ఒకేసారి సమయపాలన పాటించకుండా మా ఇష్టం వచ్చిన సమయంలో వచ్చేస్తాము అంటే అది మేము వారికి ఎంతవరకు చేయగలుగుతాము. క్యూ లైన్లు మాత్రం పక్కాగా ఏర్పాటు చేస్తున్నాము. ఆ లైన్లో, క్యూ లైన్లో జాగ్రత్తగా క్రమశిక్షణగా సమయపాలన పాటిస్తూ ఉంటే కనుక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో దర్శనం అయ్యేట్లుగా మేము ఏర్పాట్లు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. అమిత్ షా నిన్న ఆందోళనగా కల్పించారు. చేతులు కూడా వణికాయి రాహుల్ గాంధీ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మళ్లీ దేశవ్యాప్త డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.